18వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. నా ఆత్మకథంటూ భీమరిశెట్టి రమణి గారు మనకు అందించిన ఈ పుస్తకంలో నిన్నటి కంటిన్యూషన్ ఏంటో చూద్దామా అండి. ఆది గురువులు అంటూ ఇలా చెప్తున్నారు. విజయ రామరెడ్డి గారు చాలా స్పీచెస్ పంపించారు. అందులో కొన్ని మిరాకిల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద మనసు పరిగెడుతోంది. దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి అక్కడ హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలని, ముఖ్యంగా గురువు గారి యొక్క కాన్షియస్నెస్ లో ధ్యానం చేయటం నాకెంతో అవసరంగా అనిపించింది. హోమియో వైద్యాలయం దగ్గరలో మా పెదనాన్నగారి మనవరాళ్ళు అమ్మాయి కూతురు గారి కూతురు దుర్గ ఉంటారు. ఓం శాంతిలో నిష్ఠాతులు. అపాయింట్మెంట్ తీసుకొని వారు చెప్పిన టైంకి వెళ్ళలేకపోవడం వలన మా టోకెన్ మళ్ళీ వెనుకకు పెట్టేశారు. ఇక్కడ ఇంకొక చిన్న మాట గుర్తుకు వస్తుంది. మా అమ్మమ్మ దగ్గర నుండి మాకు మాస్టర్ ఈకే వారితో అనుబంధం ఉంది. అలాగే మా అమ్మ మాకు శాస్త్రీయ సంగీతంలో గురువు గారైన ఐవిఎల్ శాస్త్రి గారి దగ్గర జాయిన్ చేసినప్పుడు అక్కడ వారంతా కూడా మాస్టర్ ఈకే, మాస్టర్ సివివి గార్ల ఫాలోవర్స్. అందుకని మేము అంటే అక్క నేను ఎక్కువగా ప్రేయర్స్, ధ్యానము, అక్కడ నియమావళిని నేర్చుకునే వాళ్ళం. ఏకదాటిగా మంత్రపుష్పం చదవటం, గురు పూజలో పాల్గొనటం, వైజాగ్ సింహాచలంలో జరిగే గురు పూజల మహోత్సవాల్లో పాల్గొనటం మాకెంతో ఇష్టంగా ఉండేది. హోమియోపతి బ్రాంచ్ వైజాగ్ చిన్న ముషిడివాడ ఉంది. చాలా చక్కటి ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రతి ఆదివారం ఉంటుంది. అయితే అక్కడ వారు ఇచ్చిన మెడిసిన్ వెంటనే తీసుకొని వేసుకునే కన్నా ఆ యొక్క వాతావరణంలో సమయాన్ని గడిపి అక్కడ ఉండే హీలింగ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకొని అప్పుడు మెడిసిన్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయం నాకు ముందు నుంచి అవగాహన ఉంది. అలాగే ఉండాలనుకున్నా, కానీ ఇప్పటి నా పరిస్థితికి అది చాలా కష్టం. అందుకని మా అక్క అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మెడిసిన్ తీసుకోవాలని మా యొక్క ప్లాన్. కానీ అక్కడ వారు ఇచ్చిన సమయంలో టోకెన్ తీసుకోవటానికి నేను అక్కడికి చేరకపోవడం వల్ల నా టోకెన్ వెనుకకు పెట్టేశారు. అప్పుడు నాకు అర్థమైంది అక్కడి గురువుల చైతన్యం, అక్కడి హీలింగ్ ఎనర్జీస్ తీసుకోవటానికి అలా జరిగింది అని. కానీ నేను రావడం చాలా కష్టంగా వచ్చాను ఆ ప్రాంతానికి. మా అక్క కూతురే స్వయంగా టిఫిన్ చేసి అక్కడికి తెచ్చారు. నేను అతి కష్టం మీద టిఫిన్ తిని అక్కడ కూర్చోలేక అక్కడే ఉన్న చిన్న అరుగు మీద పడుకుంటూ లేస్తున్నాను. నా బాధ వర్ణనాతీతం. చివరికి నా టోకెన్ టైం వచ్చింది. లోపల డీటెయిల్స్ తీసుకునే మాస్టర్ స్టీల్ ప్లాంట్ లో మంచి పొజిషన్ లో రిటైర్ అయ్యారు. ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. ఆయన నాకు విష్ చేసినప్పుడు నాకు కన్నీళ్ళు ఆగక బాగా ఏడ్చేశాను. మొట్టమొదటిసారి నాకు కన్నీళ్ళు వచ్చాయి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నన్ను, నా పరిస్థితి చూసి చాలా బాధపడేవారు. అప్పుడు నేను వారిని ఓదారుస్తూ ఉండేదాన్ని. కానీ ఇక్కడ నాకు వచ్చినవి కన్నీళ్లు కానీ దుఃఖం మాత్రం కాదు. నా అంతరాల్లో నుండి తెలియని ఆనందం కన్నీరు ద్వారా బయటకు వచ్చాయి. అది చూసి నా వివరాలు తీసుకున్న వ్యక్తి ఒక్క మాట అన్నారు. అమ్మా, నీకేమి జరిగినా అది ప్రకృతికి జరిగినట్లే. ఒకవేళ జరగరాంది జరిగితే అది ప్రకృతికి నష్టం. నీలాంటి వ్యక్తిని కోల్పోయాను అని ప్రకృతి మాతకి రావాలి కన్నీళ్లు, నీకు కాదు. ఇంత గొప్పగా ఉన్న నీ వివరాలు. నీ శరీరానికి జబ్బు కాదు, నీ శరీరం పునరుత్పత్తి అంటే చక్కగా రీబిల్ట్ అవుతుంది అని అన్నారు. ఇప్పటి వరకు ఏదైతే నేను అనుకుంటూ ఈ వైద్యం చేయించుకుంటున్నానో అదే ఆయన కూడా అన్నారు. అయితే నిజానికి నేను ఏ రోజు నాకు వచ్చిన ఈ జబ్బుని జబ్బుగా అనుకోలేదు. శరీరం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అవుతుంది అనుకున్నాను. అంటే మనం ఉండే ప్లేస్ లోనే మరింత హంగులతో సుందరంగా ఇల్లు మొత్తం పడగొట్టకుండా మళ్ళీ కడతాం కదా, అలానే నా శరీరానికి రిపేర్ అవుతుంది. ప్రతి చర్య అందులో భాగంగానే తలుస్తున్నాను. అందుకనే శరీరానికి బాధ తగ్గిపోవాలి. నా నొప్పిని భరించలేకున్నాను. నా వల్ల కావడం లేదన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే ఒక ఇంటి నిర్మాణంలో కూడా కట్టడమైనంత వరకు ఆ ప్రాంతంలో కానీ ఆ ఇంట్లో కానీ తిరగడం చాలా కష్టంగా ఉంటుంది. కొంత సమయం ఇవ్వాలి ఆ పని జరగటానికి. అంతేగాని సుందరమైన భవనం కావాలి
కానీ అసౌకర్యం ఉండకూడదు అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది కదా. అందువల్ల అదే సిద్ధాంతంతో నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నేను నేర్చుకున్న జ్ఞానం ఈ శారీరక బాధను తగ్గిస్తుంది అనుకోలేదు. నా మనస్సు పటిష్టమవుతున్నది అని అనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క చర్యకు మనం సమయాన్ని ఇవ్వాలి. ఆ సమయంలో జరిగే వాటిని సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి. అదే ధ్యానం. ధ్యాన సాధన మరింత చేస్తూ జ్ఞాన సముపార్జన చేయాలి. డాక్టర్ అడిగిన ఒక ప్రశ్న నా జీవితాన్ని తెరిచింది. ఆయన కలంలో నుండి నా జీవిత ఘట్టాలు కేస్ షీట్ లో రిజిస్టర్ అవుతున్నాయి. ఆ మహానుభావుడు ఎంతో ఓపిగ్గా నేను పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు నా యొక్క చరిత్ర రాసుకున్నారు. ఒకవైపు నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, మరోవైపు ఆయన అందులోని సారాన్ని రాసుకుంటున్నారు. నా జీవిత గమనం ఆధారంగా నాకు ఏ మెడిసిన్ ఇవ్వాలో మాస్టర్ ఈకే గారి ఎనర్జీస్ ద్వారా, మాస్టర్ సివివి గారి పోర్టల్ నుంచి హోమియో గుళికలు తయారవుతాయి. అవి మనకు సంజీవనిలా పనిచేస్తాయి. 2 గంటల్లో నా జీవితాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా మెడిసిన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆయనకు చేతులెత్తి నమస్కరించుకుంటూ నా కళ్ళ ముందు సినిమా రీల్ లాగా నా 49 సంవత్సరాల జీవితం తిరుగుతున్నది. రీల్ వెనుక రీల్ జీవితం, ఒక్క క్షణం 49 ఏళ్ల జీవితం. సంగీతానికి శృతి ఎలాంటిదో ఆత్మకు ధ్యానం అలాంటిది అంటున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. రమణీయానం అంటూ ఇక్కడ ఇలా చెప్తున్నారు. ఇక్కడి నుండి కథ వెనక్కి తిరుగుతుంది. నేను నా ఆటోబయోగ్రఫీ రాస్తున్నది నేను నేర్చుకున్న పాఠాలకు గౌరవం ఇవ్వడానికే. నా ప్రయాణం ఇంకొకరికి బలంగా నిలబడే శక్తి ఇవ్వాలనే ఆశతో. రమణీయానం. ఎవ్రీ టర్న్ ఏ టెస్టిమోనీ ఆఫ్ హోప్ అండ్ కరేజ్. అమ్మ ఎప్పుడు మా నలుగురిలో ఎవరి పుట్టినరోజులైనా అప్పటికప్పుడు మా మీద కవితలు రాయటం, అప్పటికప్పుడు ఏదో కూర్చి పాటలు పాడటం నాకు గుర్తు. చిన్నప్పుడు ఈ పాటతో నాకు జోల పాడటం, తినిపించటం అనేది చిన్న చిన్నగా గుర్తొస్తున్నది. మద్దాల వారింట ముద్దుల మా తల్లి, మణి ఒడిలోన ఊగే నా తల్లి, గోవిందరాజుల ప్రాణమైన బంగారు నా కొండ, పుణ్యాల పుణ్యమే నీ పుట్టినరోజు మా ఇంట పండగే, నీవుండే మా తల్లి రాణి, మా రాణి మహారాణి రమణి. మా అమ్మకు మేము నలుగురం పిల్లలం. నాకు చిన్నప్పుడు అమ్మతో పాటు ఉండటం, అమ్మ దగ్గర ఉండటం చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే అమ్మ కూడా ఎప్పుడు చాలా బిజీగా ఉండేది. ఎప్పుడు కూడా ఏదో క్రియేటివిటీ వర్క్ చేస్తూనే ఉండేది. మా అందరికి చక్కగా బట్టలు తానే కుట్టేది, మంచి మంచి పిండి వంటలు చేస్తూనే ఉండేది, తానే మమ్మల్ని చదివిస్తూ ఉండేది. మా ఇంటికి దగ్గరలో ఏ గుడి కన్నా గుడిలో సేవకు మమ్మల్ని పంపిస్తుండేది. మా చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మ దగ్గరికి మణి అక్క అని చాలా చనువుగా ఉండేవారు. వారి రాకతో మా ఇల్లు సందడిగా ఉండేది. అమ్మకి బయటకు వెళ్ళడానికి కూడా అస్సలు తీరికుండేది కాదు. మేము నిద్రపోయే ముందు అమ్మ రోజు ఒక కథ చెప్తుండేది. ఎన్నో నీతి కథలతో పాటు జీవిత సంఘటనల ఆధారిత కథలు, అనగా మా ఇంట్లో జరిగిన ఎన్నో సంఘటనలను కథలుగా మలిచి ఒక్కొక్కటిగా మాకు చెప్తూ ఉండేది. ఉదాహరణకు, రమణి పుట్టినప్పుడు ఇలా జరిగింది, అన్నయ్య పుట్టినప్పుడు అలా జరిగింది, చిన్నప్పుడు ఇలా జరిగింది, మీ నాన్నగారు ఉద్యోగంలో చేరిన కొత్తల్లో అంటూ ఇలాంటి ఎన్నో జీవిత సంఘటనలు ఎంతో అద్భుతంగా మాకు కథల రూపంలో బాగా వివరిస్తూ ఉగ్గుపాలతో నూరిపోసినట్టు. ఈ విధంగా మా అమ్మగారు మా నలుగురి తోబుట్టువులకు చెప్పడం వల్ల మాకు మా యొక్క జీవన సంఘటనలు చాలా బాగా గుర్తుండిపోతాయి. ప్రతిదీ క్షుణ్ణంగా నలుగురికి మా అమ్మగారు వివరించేవారు. శ్రీ మద్దాల గోవిందరాజులు, శ్రీమతి మణి గారికి 3వ సంతానం నేను. నాన్నగారు అర్బన్ బ్యాంక్ లో స్టెనోగ్రాఫర్ గా జాబ్ చేస్తుండేవారు. అప్పట్లో నాన్నగారు కలకత్తాలో ఉద్యోగం చేస్తూ ఖరగ్పూర్ నుండి కలకత్తా రోజు వెళ్ళి వచ్చేవారు. ఇలా ప్రతిరోజు ప్రయాణం చేస్తున్న నాన్నగారికి ఒక రోజు దారిలో ఒక స్వామీజీ కనిపించి,
త్వరలో మీ ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై తీరుతుంది, నీకు సంతానంగా మీ ఇంట కొలువు తీరుతుంది అని చెప్పడం జరిగింది. అయితే కొన్నాళ్ళకి ఆ విషయాన్ని మా నాన్నగారు మర్చిపోయారు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు మా ఇంట్లో ఎక్కడ చూసినా పుట్టలు చిన్నగా మొదలై పెద్ద పాము పుట్టల్లాగా తయారవటం మొదలయ్యాయి. ఇల్లు చూస్తే పాతదంటే అది కూడా కాదు, ఎంతో అద్భుతమైన హంగు ఆర్భాటాలతో వెలిసిన విలాసవంతమైన గృహం అది. ఆ పుట్టలు కూడా ఉదయం మొదలై సాయంత్రానికి ఎంతో పెద్దవిగా రూపాంతరం చెందేవి. ఎన్నిసార్లు తీసి శుభ్రం చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేది. ఎన్నో పురుగు మందులు, పౌడర్ అక్కడ చల్లినా అవి మాత్రం ఆగలేదు. ఇదంతా గమనిస్తున్న అమ్మ భయాందోళనకు గురి అవ్వటం మొదలైంది. అదే సమయంలోనే మా అమ్మకు కలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు లక్ష్మి, సరస్వతి ఇలా ఎంతో మంది దేవుళ్ళు, మునులు, ఋషులు, వాల్మీకి మహాముని తదితర ఆధ్యాత్మిక గురువులు కలలో కనిపిస్తూ ఉండేవారు. మా అమ్మ నాన్నగారు ఇద్దరూ జరుగుతున్న ఈ పరిణామాల గురించి, ఈ కళల గురించి కొందరు పెద్దలతో చర్చించడం జరిగింది. కొంతమంది పురోహితులు, జ్యోతిషులను సంప్రదించగా వారిలో కొందరు కొన్ని సలహాలు ఇవ్వటం, కొన్ని పూజలు, హోమాలు చేయాలని చెప్పటంతో మా తల్లిదండ్రులు అలాగే పాటించారు. ఆ తర్వాత పుట్టలు, కలలు రావటం తగ్గిపోవటం, నేను మా అమ్మ కడుపులో పట్టం అన్నీ ఒకేసారి జరిగాయి. అది మార్గశిర మాసం, మరి లక్ష్మీవారం అవ్వడం వలన నాన్నగారికి అప్పటి స్వామీజీ చెప్పినది గుర్తుకు తెచ్చుకున్నారు. నేను పుట్టినప్పుడు అమ్మా నాన్నగారు లక్ష్మీదేవి తమ ఇంట్లో వెలిసినట్టు అనుభూతి చెందారు. మా అమ్మ ప్రసవం నా భుజస్కంధాలు పెద్దగా ఉండటం చేత తాను కాన్పు సమయంలో చాలా ఇబ్బందికి గురి అయ్యింది. ఆ సమయంలో మా అమ్మ నొప్పులు భరించలేక తన నోటిలో సత్యసాయి విభూతి చల్లమని కోరుకుంది. అప్పట్లో మా ఇంటిల్లిపాది అందరూ శ్రీ పుట్టపర్తి సాయి భక్తులము. ఎప్పుడైతే విభూతి నోట్లో వేసుకున్నారో సుఖప్రసన జరిగిపోయింది. నన్ను ప్రసవించటం జరిగిపోయింది. నేను పుట్టిన వెంటనే ఆ గది అంత విభూతి వాసంతో అద్భుత పరిమళాలతో నిండిపోయింది. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ.